వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. అభిమానం అంటే ఇది. ఎమ్మెల్యేకే కారు గిఫ్ట్. అభిమానం చాటుకున్న జన సైనికులు. ఈ బులెటిన్ కి జన సైనికులు ఎన్ని లైక్స్ ఇస్తారో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎన్నికల సమయంలో జెండాలు మోయటం, పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఓట్లు వేయండయ్యా అంటూ ప్రజలను రిక్వెస్ట్ చేయడం, ఇది సగటు పార్టీ కార్యకర్తల పని అనుకుంటాం. కానీ పోలవరం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే పెద్ద ఎత్తున హడావుడి ఉంటుంది. ఎమ్మెల్యే కారుతో పాటు పక్కన పదుల సంఖ్యలో చోటా నాయకులు ఉంటారు. అలాంటిది మోటార్ సైకిల్ పై నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేను చూసి జనసేన కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. ఏకంగా ఓ కారును ఎమ్మెల్యేకు బహుమతిగా ఇచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలరాజు సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించే ఎమ్మెల్యేకు కనీసం కారు కూడా లేదు. సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన బాలరాజుకు కారు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో బైక్ పైనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన జన సైనికులు తన అభిమాన ఎమ్మెల్యేకు కారును కొనిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బాలరాజుకు కారు కొనుగోలు చేసి గిఫ్ట్గా ఇచ్చిన కార్యకర్తలు. పోలవరం లాంటి మారుమూల నియోజకవర్గాల్లో ప్రతి గిరిజన గ్రామం తిరగాలంటే ఖచ్చితంగా వెహికల్ ఉండాల్సింది. ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కారు అలవెన్స్ లభిస్తాయి. అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు లభించిన జీతంలో సదరు శాసనసభ్యుడు భరించాలి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే చిర్రా బాలరాజు పరిస్థితిని అర్థం చేసుకున్నారు పోలవరం జనసేన కార్యకర్తలు. తమ నేత కోసం కారును గిఫ్ట్గా ఇవ్వాలని భావించారు. అనుకున్నదే తడుగా అందరూ ఒకటై లగ్జరీ కారును గిఫ్ట్గా అందజేశారు. తమకు తోచినంత విరాళాలు వేసుకొని 10 లక్షలు పోగు చేశారు. ఈ సొమ్మును డౌన్ పేమెంట్ కట్టి ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును కొనిచ్చారు. మిగిలిన సొమ్మును నెల నెల ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. జన సైనికులు తమ పట్ల చూపిన అభిమానానికి ఎమ్మెల్యే బాలరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇది గతంలో ఎన్నడూ జరగని ఓ విచిత్ర ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చిర్రి బాలరాజు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూటమి తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ సందర్భంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరంగి శ్రీనివాస్ తనకు టికెట్ కావాలని చివరి వరకు గట్టిగానే ఒత్తిడి చేశారు. అయితే జనసేనకు పొత్తులో భాగంగా టికెట్ కేటాయించడంతో చిర్రి బాలరాజు గెలిచారు. ఎమ్మెల్యేలు సాధారణంగా ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న లగ్జరీ కారులో తిరుగుతుంటారు. ఇలాంటి సమయంలో సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన బాలరాజు ఇతర శాసనసభ్యుల ముందు తక్కువగా ఉండకూడదని భావించిన జనసేన కార్యకర్తలు వెంటనే ఆచరణలో పెట్టేశారు. ఏదేమైనా పుచ్చలపల్లి సుందరయ్యలా సైకిల్పై వెళ్లి రాజకీయాలు చేసే రోజులు కాదు కదా. డిజిటల్ యుగంలో కాలంతో పాటు పరిగెట్టాలంటే ఈ కాలానికి అనుగుణమైన విధానాలు పాటించటము మంచిదే అనే భావన ఈ ఘటనకు అర్థం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ సోషల్ టీవీ.